ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. తద్వారా మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీ స్కోర్‌ని కామెంట్స్‌లో తెలియజేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ప్రిపేర్ అవుతున్న వారికి షేర్ చేయండి. అదే విధంగా మీ ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాలో కూడా పోస్ట్ చేయండి. దీనివల్ల మన వీడియోస్ మరింత మందికి రీచ్ అవుతాయి. మన విత్‌చారి.inలో అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్, ప్రాక్టీస్ టెస్ట్‌లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. కావున వెబ్‌సైట్‌ని విజిట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ప్రశ్నకు మేమిస్తున్న వివరణాత్మక విశ్లేషణను పూర్తిగా వినండి. మరియు ఒక సెపరేట్ నోట్‌బుక్‌లో బిట్స్ రూపంలో రాసుకోండి. ఇలా చేయడం ద్వారా ఎగ్జామ్‌లో ఈ టాపిక్ మీద ఎలాంటి క్వెషన్ వచ్చినా కూడా మీరు దాన్ని సులభంగా సమాధానం ఇవ్వగలుగుతారు. అదే విధంగా మీకు ఆన్సర్ తెలిసినటువంటి క్వెషన్ యొక్క ఎక్స్‌ప్లనేషన్‌ని కూడా స్కిప్ చేయకుండా వినండి. అలాగే నోట్స్ రాసుకోండి. స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? కేరళ. కేరళ రాష్ట్రంలో యాలకులు, మిరియాలు, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలు సమృద్ధిగా పండుతుండడంతో దీనికి స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని పేరు వచ్చింది. ప్రాచీన కాలం నుండే కేరళ అంతర్జాతీయ సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా విలసిల్లింది. జానపద కళామూర్తి బిరుదు పొందిన ఒగ్గు కథ పితామహుడు ఎవరు? చుక్క సత్తయ్య. జనగామ జిల్లాకు చెందిన చుక్క సత్తయ్య ఒగ్గు కథను దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం మరియు జానపద కళామూర్తి బిరుదును పొందారు. ఈ జానపద కళారూపానికి ఆయన చేసిన అమూల్యమైన సేవలకు గాను ఆయనను ఒగ్గు కథ పితామహుడు అని పిలుస్తారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తొలి ప్రతిపక్ష నేత ఎవరు? కె. జానారెడ్డి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన కుందూరు జానారెడ్డి శాసనసభ తొలి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన జూన్ 2014 నుండి డిసెంబర్ 2018 వరకు నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ బాధ్యతలు నిర్వర్తించారు. దగాపడ్డ తెలంగాణ పుస్తక రచయిత ఎవరు? గాదె ఇన్నయ్య. సమైక్య ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు, వివక్షను ఆధారాలతో వివరిస్తూ గాదె ఇన్నయ్య దగాపడ్డ తెలంగాణ పుస్తకాన్ని రచించారు. మలిదశ ఉద్యమ వ్యాప్తికి తోడ్పడిన ఈ గ్రంథాన్ని 1997 మార్చిలో జరిగిన చారిత్రాత్మక భువనగిరి సభలో ఆవిష్కరించారు. కరీంనగర్ను గతంలో ఏ పేరుతో పిలిచేవారు? ఎలగందుల. కరీంనగర్ను గతంలో ఎలగందుల అని పిలిచేవారు. నిజాం కాలంలో ఎలగందుల కోటకు కిలాదార్గా పనిచేసిన సయ్యద్ కరీముద్దీన్ పేరు మీదుగా దీనికి కరీంనగర్ అనే పేరు వచ్చింది. కాకతీయ శాసనాల ప్రకారం ఈ ప్రాంతం పూర్వనామం సబ్బినాడు. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757. ప్లాసీ యుద్ధం 1757 జూన్ 23న బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా
మరియు రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య జరిగింది. ఈ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ విజయం సాధించడంతో భారతదేశంలో బ్రిటిష్ పాలనకు బలమైన పునాది పడింది. హైదరాబాద్ ఫ్రీ జోన్ అని సుప్రీంకోర్టు ఏ తేదీన తీర్పునిచ్చింది? 2009 అక్టోబర్ 9. హైదరాబాద్లోని పోలీస్ నియామకాలలో రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారైనా పోటీ పడవచ్చని, ఆ నగరం ఒక ఫ్రీ జోన్ అని సుప్రీంకోర్టు 2009 అక్టోబర్ 9న తీర్పునిచ్చింది. ఈ నిర్ణయం స్థానిక తెలంగాణ నిరుద్యోగుల హక్కులను దెబ్బతీసేలా ఉండడంతో మలిదశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతం కావడానికి ఇది ఒక ప్రధాన కారణమైంది. నాగేటి చాళ్ళల్ల నా తెలంగాణ అనే ప్రసిద్ధ గేయ రచయిత ఎవరు? నందిని సిద్ధారెడ్డి. నాగేటి చాళ్ళల్ల నా తెలంగాణ అనే ప్రసిద్ధ గేయాన్ని ప్రముఖ కవి, రచయిత నందిని సిద్ధారెడ్డి రచించారు. ఈ పాట తెలంగాణ గ్రామీణ జీవనాన్ని, సంస్కృతిని మరియు ఉద్యమ ఆకాంక్షలను అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. కాళోజీ నారాయణరావు శతజయంతి ఉత్సవాలు ఏ సంవత్సరంలో జరిగాయి? 2014. ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు 1914 సెప్టెంబర్ 9న జన్మించగా ఆయన శతజయంతి ఉత్సవాలు 2014లో జరిగాయి. ఆయన జయంతి రోజైన సెప్టెంబర్ 9ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తోంది. గోలకొండ పత్రిక వ్యవస్థాపక సంపాదకులు ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణలో సామాజిక, సాంస్కృతిక మరియు రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడానికి 1926 మే 10న సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ పత్రికను స్థాపించారు. మొదట్లో ఇది వారానికి 2 సార్లు వచ్చే పత్రికగా వెలువడి ఆ తర్వాత దినపత్రికగా మారింది. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసిన వారు ఎవరు? ఇల్టుట్మిష్. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని 1199లో కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా అతని మరణాంతరం ఆయన అల్లుడైన ఇల్టుట్మిష్ దీనికి మరో 3 అంతస్తులు చేర్చి 1220లో దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత కాలంలో పిడుగుపాటు వల్ల పై అంతస్తు దెబ్బతినడంతో ఫిరోజ్ షా తుగ్లక్ దీనికి మరమ్మతులు చేయించి 5వ అంతస్తును కూడా చేర్చారు. భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1885. 1885 డిసెంబర్ 28న బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో ఏవో హ్యూమ్ ఆధ్వర్యంలో భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి స్థాపించబడింది. దీని మొదటి సమావేశానికి ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించారు. గాలిలోని తేమను కొలిచే పరికరం ఏది? హైగ్రోమీటర్. వాతావరణంలోని లేదా గాలిలోని ఆర్ద్రతను అంటే తేమ శాతాన్ని కొలవడానికి హైగ్రోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. అలాగే హైడ్రోమీటర్ను ద్రవాల విశిష్ట సాంద్రతను కొలవడానికి, బారోమీటర్ను వాతావరణ పీడనాన్ని కొలవడానికి,
అలాగే యానిమోమీటర్ను గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. ఒలింపిక్ జెండాలో మొత్తం ఎన్ని వలయాలు ఉంటాయి? 5. ఒలింపిక్ జెండాలో నీలం, పసుపు, నలుపు, ఆకుపచ్చ మరియు ఎరుపు రంగులతో కూడినటువంటి మొత్తం 5 వలయాలు అంటే రింగ్స్ అనేవి ఉంటాయి. ఇవి ప్రపంచంలోని 5 ప్రధాన ఖండాల అంటే ఆఫ్రికా, అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్ ఖండాల ఐక్యతకు మరియు క్రీడా స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తాయి. ఫుట్బాల్ క్రీడలో ఒక్కో జట్టులో మొత్తం ఎంతమంది ఆటగాళ్లు ఉంటారు? 11. ఫుట్బాల్ మ్యాచ్ జరిగేటప్పుడు మైదానంలో ప్రతి జట్టు తరపున ఒక గోల్ కీపర్తో కలిపి మొత్తం 11 మంది ఆటగాళ్లు ఉంటారు. అలాగే క్రికెట్ మరియు హాకీ క్రీడలలో కూడా ఒక్కో జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉంటారు. భారత ఉద్యాన నగరంగా ఏ నగరాన్ని పిలుస్తారు? బెంగళూరు. కర్ణాటక రాజధాని అయిన బెంగళూరు లాల్బాగ్, కబ్బన్ పార్క్ వంటి ప్రసిద్ధ చారిత్రాత్మక ఉద్యానవనాలు మరియు నగరమంతటా విస్తరించి ఉన్న పచ్చని పార్కులు, తోటల కారణంగా దీనిని భారత ఉద్యాన నగరం అంటే గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అలాగే దీంతో పాటు బెంగళూరుకు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని కూడా పేరు ఉంది. నాగర్హోల్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. నాగర్హోల్ జాతీయ పార్కు కర్ణాటకలోని కొడగు మరియు మైసూర్ జిల్లాలలో విస్తరించి ఉంది. దీనినే రాజీవ్ గాంధీ జాతీయ పార్క్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రసిద్ధ నీలగిరి బయోస్పియర్ రిజర్వులో ఒక భాగం మరియు ఏనుగులు, పులులు, చిరుతపుళ్లకు కూడా ప్రసిద్ధి చెందింది. ఆంధ్ర కవిత పితామహుడు అనే బిరుదు ఎవరికి కలదు? అల్లసాని పెద్దన. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో అల్లసాని పెద్దన అగ్రగణ్యుడు. పెద్దన రాసిన మనుచరిత్రము తెలుగు సాహిత్యంలోనే తొలి ప్రబంధంగా ప్రసిద్ధి చెందింది. ఆయన కవిత్వ ప్రతిభకు మెచ్చి శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా ఆయనకు ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదునిచ్చి సత్కరించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన కాలం ఏది? 1946 నుండి 1951 వరకు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 జూలై 4న దొడ్డి కొమురయ్య అమరత్వంతో ప్రారంభమై 1951 అక్టోబర్ 21న విరమించే వరకు కొనసాగింది. నైజాం నవాబు రాచరిక పాలన, భూస్వాముల వెట్టిచాకిరీ మరియు రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ఈ చారిత్రాత్మక పోరాటం జరిగింది. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే లోహం ఏది? పాదరసం. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే ఏకైక లోహం పాదరసం అంటే మెర్క్యూరీ. దీనిని థర్మామీటర్లు, బారోమీటర్లలో విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే ఏకైక అలోహం ఏంటంటే బ్రోమిన్. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎప్పుడు ఏర్పడింది?
1988 జూలై 14. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వివరించడానికి 1988 జూలై 14న టి. ప్రభాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏర్పాటయింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వంటి మేధావుల నేతృత్వంలో గణాంకాలను పరిశోధించి ప్రచురించడం ద్వారా ఇది మలిదశ ఉద్యమానికి పునాది వేసింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏ సంవత్సరంలో జారీ చేయబడింది? 1975. 32వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన ఆర్టికల్ 371 ప్రకారం 1975 అక్టోబర్ 18న అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను జారీ చేశారు. దీని ద్వారానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలలో స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్లు కల్పిస్తూ జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 24. 1986 డిసెంబర్ 24న భారత రాష్ట్రపతి వినియోగదారుల రక్షణ చట్టానికి ఆమోదం తెలిపినందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఈ రోజును జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని మాత్రం మార్చి 15న జరుపుకుంటారు. మూత్రపిండాల గురించిన అధ్యయనాన్ని ఏమంటారు? నెఫ్రాలజీ. మూత్రపిండాల నిర్మాణం, వాటి విధులు మరియు వాటికి వచ్చే వ్యాధుల గురించిన శాస్త్రీయ అధ్యయనాన్ని నెఫ్రాలజీ అంటారు. గుండె అధ్యయనాన్ని కార్డియాలజీ, నరాల అధ్యయనాన్ని న్యూరాలజీ, కాలేయ అధ్యయనాన్ని హెపటాలజీ అని అంటారు. భారత జాతీయ ఫలం ఏది? మామిడి. భారతదేశపు జాతీయ ఫలం మామిడి పండు. దీని శాస్త్రీయ నామం మాంగిఫెరా ఇండికా. మామిడి పండును భారతదేశంలో పండ్ల రాజు అంటే కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని కూడా పిలుస్తారు. ఇది మన దేశ సంస్కృతి, రుచి మరియు సమృద్ధికి ప్రతీకగా నిలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ స్కోర్ని కామెంట్స్లో తెలియజేయండి. ప్రతి ప్రశ్నకు మేమిస్తున్న వివరణాత్మక విశ్లేషణను పూర్తిగా వినండి మరియు ఒక సెపరేట్ నోట్బుక్లో బిట్స్ రూపంలో రాసుకోండి. మీకు ఆన్సర్ తెలిసిన క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ని కూడా స్కిప్ చేయకుండా వినండి, నోట్స్ రాసుకోండి. మన విత్చారి.inలో ప్రాక్టీస్ టెస్టులు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వెంటనే వెబ్సైట్ని విజిట్ చేసి ప్రాక్టీస్ చేయండి.